హాయ్ అండి, ఈరోజు చికెన్ ఫ్రై చూపించబోతున్నాను. చికెన్ ఫ్రై అంటే పూర్తి డ్రైగా కాకుండా పులుసుగా కాకుండా సెమీ గ్రేవీతో చూపిస్తున్నాను. అంటే వైట్ రైస్కి కలర్ రైస్కి కానీ అలాగే కలుపుకొని తినచ్చు అనమాట. ఏం కావాలనో ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను రండి. 1/2 kg చికెన్ తీసుకున్నాను. మసాలాకి 1/2 kg చికెన్, మసాలాకి కొత్తిమీర, ఎర్రగడ్డ, కొద్దిగా కొబ్బరి తీసుకున్నానండి, సెమీ గ్రేవీ కాబట్టి. ఒక తెల్లవాయి, అల్లం, చెక్క, లవంగ, ఒక్క యాలక తీసుకున్నానండి. ఇవన్నీ మసాలా వేసుకుందాము. ఒక టమోటా, ఒక ఎర్రగడ్డ సన్నగా పొడుగుగా తరుక్కున్నాను. ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు అండి, ఆయిల్. దీంతోపాటు లాస్ట్లో ఫ్రై కాబట్టి దించుకునేటప్పుడు మిరియాల పొడి అండి తర్వాత వేసుకున్నాము. ఇప్పుడు మసాలా వేసుకుందామండి. ముందుగా కొత్తిమీర, ఎర్రగడ్డ, కొబ్బరి, తెల్లగడ్డలు, యాలక, లవంగాలు, చెక్క, అల్లం అండి. వీటన్నిటిని గ్రైండ్ చేసుకుందాం. ముందుగా ఆయిల్ తీసుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను తగినంత. ఆయిల్ హీట్ ఎక్కిందండి. కొంచెం మసాలాకి వేసుకుంటున్నాను, ఒక 2-3 పీసులు. దాని తర్వాత బాగా కడిగిన మంచినీళ్ళతో కడిగి పెట్టుకున్నానండి. కడిగిన చికెన్ వేసుకుంటున్నాను. వేసుకోవాలండి చికెన్ని. కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి, పట్టినంత వేస్తున్నాను. 1 స్పూన్ పసుపు. ఈ రెండింటిని వేసి బాగా నీరు పోయే వరకు వేపుకోవాలండి. పూర్తి చికెన్లో ఉండే నీళ్ళంతా వెళ్ళిపోవాలి. అంతవరకు సిమ్ పెట్టి ఒక 7-10 మినిట్స్ వేపుకుందామండి. దాని తర్వాతనే మనం మసాలా వేసుకుందాం. ఈ విధంగా చేస్తే నీచు వాసన లేకుండా బాగుంటుందండి ఫ్రై. ఇంతకుముందు పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టి తర్వాత ఫ్రై చేస్తున్నారు, కాకపోతే ఈ మధ్యలో మనం ఈ విధంగా చేస్తున్నానండి నేను. నీళ్ళు పూర్తిగా పోయినాయండి. ఇప్పుడు మనం టమోటాలు వేసుకున్నాము. ఈ ఆనియన్స్ తర్వాత వేసుకుంటామండి, లాస్ట్లో చూపిస్తాను. టమోటాలు కొద్దిగా మగ్గాల. దీంట్లోనే మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదండి, గ్రైండ్ చేసుకొని ఈ మసాలాని వేసుకున్నాం పూర్తిగా. చికెన్, మసాలా, టమోటా అన్నీ ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ పడుతుందిలేండి. ఇప్పుడు మసాలా పచ్చి వాసన పోయే వరకు వేగనిద్దాం. తర్వాత ఉప్పు, కారం అన్నీ వేసుకున్నామండి. కొద్దిగా మసాలా వేగిందండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఫుల్ ధనియాల పొడి, కారము 1.5 కారం వేస్తున్నామండి. ముందే ఆల్రెడీ ఉప్పు, పసుపు వేసేసినాను కాబట్టి ఇప్పుడు ధనియాల పొడి, కారం మాత్రమే వేస్తున్నాను. దీన్ని ఇంకో 5 మినిట్స్ వేపుదామండి. వేపిన తర్వాత వాటర్ వేసుకుందాం. ఇదంతా బాగా ఉప్పు, కారం అంతా దీనికి పట్టేట్టుగా వేద్దాము. బాగా వేగిందండి. కొంచెం ఉప్పు, కారం ముక్కలు పట్టుకునింది. దీని తర్వాత మసాలాలో మిక్సీలో ఉండే దాంట్లోనే నీళ్ళు వేసేసి ఒక
గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను, 1/4 గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను. దీన్ని ఉడకనిద్దామండి నిప్పు పెట్టుకొని. ఒక 10 మినిట్స్ అయితే ఫ్రై అయిపోతుందండి, రెడీ అయిపోతుంది. చికెన్ బాగానే ఉడికిపోయిందండి. ఇప్పుడు మధ్యలో ఎర్రగడ్డలను కొంచెం పొడిగా చేసుకొని మధ్యలో వేద్దామండి. ఎందుకంటే ముందే ఆయిల్లో వేయించుకొని చికెన్ వేసుకుంటే కొంచెం రోస్ట్ అయినట్లయితాయండి. ఇప్పుడు మనం సెమీ గ్రేవీ అన్నాం కాబట్టి ఈ విధంగా వేసుకుంటే చికెన్ అంతా వేసి కొంచెం మూత పెడదామండి. ఈ విధంగా వేసుకొని తింటే ఆనియన్స్ మధ్య మధ్యలో పంటికి తగులుతూ బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఒక 5 మినిట్స్ ఇట్లా వదిలేద్దాము, చూద్దామండి. ఆనియన్స్ మగ్గిపోయినాయి. ఈ కన్సిస్టెన్సీలో దించుకుందాము. కొంచెం మిరియాల పొడి, కొత్తిమీర వేసుకొని కలుపుకున్నామండి. కలుపుకొని దించేసుకున్నామండి. ఇంకా స్టవ్ కట్టేద్దాము. సరిపోయింది చూడండి, లైట్గా గ్రేవీ ఉంది, కొంచెం ఫ్రై లాగా అయింది. ఇప్పుడు అయిపోయినట్లే చికెన్ ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని కలర్ రైస్లోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, రసమన్నంలోకి కానీ దేంట్లోకైనా తినచ్చండి, బాగుంటుంది. ఈ రెసిపీ నేను చేసిన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ప్లీజ్ అండి. బాయ్.